Hello everyone, this is Nitu Maruti. Today ఒక టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. దట్ ఈస్ ఎమోషనల్ కోషెంట్ ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. తెలుగులో భావోద్వేగ మేధస్సు అంటారు. యాక్చువల్లీ ఏంటి అంటే it is ability to use, understand and manage your emotional in positive way. బట్ ఇక్కడ చాలామంది నెగిటివ్ వేలో యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకు ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ వేలో మనకు ఇంటర్ప్రిట్ అవుతుంది మన మైండ్లో బై అన్కాన్షియస్లీ. సో ఈ టాపిక్ని చాలా ఈజీగా మన డే టు డే లైఫ్లో మీకు అర్థమయ్యేలా సైంటిఫిక్గా లాజికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఫార్ములా చెప్తా ఫస్ట్. E ప్లస్ ఆర్ ఈక్వల్ టు O. ఈ అంటే ఏదైనా ఈవెంట్ కానీ సిచ్యువేషన్. ఆర్ అంటే రెస్పాండ్ ఆర్ రియాక్షన్. ఓ అంటే అవుట్కమ్ ఆర్ రిజల్ట్. ఓకే, సపోజ్ జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు మీరు ఉన్నది మే మంత్ అంటే సమ్మర్. బయట టెంపరేచర్ 45 నుంచి 47 డిగ్రీస్ వరకు ఉన్నది. గాలి ఏమీ లేదు, విండ్ అనేది చాలా తక్కువగా ఉన్నది. మీ ఇంట్లో పవర్ లేదు, ఒళ్ళంతా చెమట, పైగా ఇరిటేషన్ అనేది మీకు అనిపిస్తుంది. కరెక్ట్, ఇదొక సిచ్యువేషన్ అది ఈవెంట్. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఆర్ రెస్పాండ్ ఏంది? ఇరిటేషన్ వస్తుంది. మీకు ఏ పని చేయాలన్నా, ఏ డిసిషన్ తీసుకోవాలన్నా మీకు ఇరిటేషన్గా చేస్తారు. ఫైనల్గా ద అవుట్కమ్ అనేది అంత ఫుల్ఫిల్ ఉండదు, అంత ఎఫిషియెంట్గా ఉండదు. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ తీసుకుంటాం. సేమ్ సమ్మర్, సేమ్ టెంపరేచర్, అండ్ మీ యొక్క ఉన్న ప్లేస్కి ఒక విలేజ్, దగ్గరలో ఒక విలేజ్ తీసుకోండి. అక్కడ ఒక ఫార్మరు వడ్లు ఎండబెడుతున్నారు. అతడు ఏమనుకుంటాడు, ఎంత ఎండ కొడితే ఇందులో తేమ అనేది డ్రై అయ్యి నేను చాలా తొందరగా ఈ వడ్లను సేల్ చేసుకోవచ్చు. బట్ సిచ్యువేషన్ సేమ్, ద టెంపరేచర్ విల్ బి సేమ్. ఓకే, ద ఎన్విరాన్మెంట్ సర్కమ్స్టెన్స్ కంప్లీట్లీ సేమ్, బట్ ద రియాక్షన్ ఈజ్ హ్యాపీనెస్. రైట్, తొందరగా నేను ఇంకా ఎండగొట్టాలి, తొందరగా అమ్ముకోవచ్చు. అవుట్కమ్ అనేది నాకు అమ్మితే నాకు డబ్బులు వస్తాయి, ఎఫిషియెంట్ ఉంటుంది. సో మనం ఈ రెండు సందర్భాల్లో సిచ్యువేషన్ ఈజ్ సేమ్. ఓకే, దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఇక్కడ మనం ఫస్ట్ సిచ్యువేషన్ చూసుకుంటే, ఇంట్లో ఉన్నాం, చాలా ఇరిటేషన్ ఉంది. దీనికి మనం ఏం చేయొచ్చు, మన చెట్టు దగ్గర కానీ వేరే ఫ్రెండ్స్తో మనం మాట్లాడచ్చు. సంథింగ్ మనం ఫ్రీగా ఉంటే, లేకపోతే మనం వేరే పనిలో కూడా మనం బిజీగా అవ్వచ్చు. ఖాళీగా ఉంటే ఇలాంటి ఇరిటేషన్ వస్తుంది. వేరస్ మన రియాక్షన్ అనేది ఖాళీ నుండి రావాలి 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 పవర్ రావాలి ఇది అని లేని దాని గురించి ఆవేశపడతారు. మీ కంట్రోల్ లేదు కదా.
దాని గురించి నెగిటివ్ వేలో మీరు బాధపడుతున్నారు. ఓకే, ఈ సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి ద ఫార్మర్ హీఈస్ ఇన్ రైట్ ట్రాక్, బట్ దో వర్షం పడితే అతను ప్రిపేర్గా ఉంటాడు. పడతలు కప్పేయనా, దానిలో వాటర్ పోనీయకుండా డిఫరెంట్ సోర్సెస్ అతను పెట్టుకొని ప్రిపేర్గా ఉంటాడు. సో బట్ ఇట్ ఈస్ ఇన్ వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇన్ పాజిటివ్ ఎమోషన్, రైట్? సో ద సిచ్యువేషన్ will be the same, but how you are responding the situation is ultimately prime factor. ఓకే, సో ఐ థింక్ ఇక్కడికి సమ్వాట్ మీకు కొంచెం అర్థమైంది. అండ్ సేమ్ కొంచెం నేను ముందుకెళ్ళి మీకు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఇంకొంచెం డీప్గా అండర్స్టాండ్ అవ్వడానికి ట్రై చేస్తా. ఇక్కడ మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్తో కానీ కొన్ని సంవత్సరాల తరబడి బాండింగ్ ఉండదు. మీ ఫాదర్కి మీకు చాలా రోజుల నుంచి మంచి బాండింగ్ ఉంది, ప్రేమగా ఉన్నారు. ఏదో సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరికి కొంచెం గొడవ వచ్చింది ఒక రోజు. ఆ గొడవ నుంచి మీకు ఒక 2 days నుంచి అతనితో మాట్లాడతలేదు అనుకో. జస్ట్ అప్పుడు మీ మైండ్లో ఆ సిచ్యువేషన్ నుంచే మీకు ట్రిగ్గర్ అవుతాయి. ఇతడు నిజమే, నేను గట్టిగా మా అమ్మ చెప్పింది నమ్మొద్దని, మా అన్న చెప్పాడు, మా చుట్టాలు చెప్పారు, ఇట్లా నిజమే, నేను చిన్నప్పుడు ఇట్లా అనుకున్నాను మంచిగా. ఇవన్నీ మీకు నెగటివ్స్ అనేది ఆ ఒక పర్సన్ గురించి మీకు కంటిన్యూస్గా మీ మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి, ఫీల్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో మీరు కంప్లీట్లీ సిచ్యువేషన్కి మీరు కంప్లీట్లీగా మీరు నెగిటివ్గా రెస్పాండ్ అవుతూనే ఉంటారు. మీరు అంటిల్ అన్లెస్ మీరు కాన్షియస్లీ మీరు స్టాప్ చేసే వరకు ఇది ఈ యొక్క లోపల రన్ అవుతూనే ఉంటుంది. ఇంకోటి సేమ్, మీ ఇంటి నుంచి బస్ స్టాండ్ ఎంత దూరమో బస్ స్టాండ్ నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరం కదా. లాజికలీ ఇఫ్ ఐఎమ్ రైట్, కరెక్ట్ రైట్. మీరు ఒక వ్యక్తి గురించి ఎలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారో, ఎలా సఫర్ అవుతున్నారో, మీ పర్సెప్షన్ ఎలా అవుతుందో, సేమ్ ఈవెంట్ అవతల వ్యక్తికి కూడా అలాగనే కనిపిస్తుంది. సో వి కాంట్ బ్యాలెన్స్. మీ యొక్క ఫ్రీక్వెన్సీ అతని ఒక ఫ్రీక్వెన్సీ నెగిటివ్లో ఉంది, మీరు బ్యాలెన్స్ చేయలేరు. అంటిల్ అన్లెస్ మీరు ఆ యొక్క థాట్ ప్రాసెస్ నుంచి షిఫ్ట్ అయ్యే వరకు, ఆ లూప్ నుంచి ఒక పాజిటివ్ లూప్కి షిఫ్ట్ అయ్యే వరకు మనం ఏం చేయలేం దాన్ని. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. బట్ కీ లెర్నింగ్ ఏంది ఇక్కడ? కీ లెర్నింగ్ ఏంటంటే ఒక సిచ్యువేషన్కి జరిగినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఇంకోటి ముఖ్యంగా మన ఆలోచనలు రైట్ ఉన్నాయా రాంగ్ ఉన్నాయా ఎలా తెలుస్తుంది? మీరు మీ ఫ్రెండ్ లైక్ మీ రిలేటివ్స్ ఎవరైనా ల్యాండ్ కొన్నా, ఇల్లు కట్టుకున్నా, ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ వచ్చినా, మీకు మన వారి వల్ల ద్వేషం కానీ అభద్రత కానీ కొంచెం వాళ్ళ మీద కంప్లైంట్స్ కానీ వట్టిగా వచ్చింది, లైక్ గట్టిగానే ఇట్లా సంపాదించారు, వీడిని మోసం చేసారు, వాళ్ళు మోసం, ఇలాంటి నెగిటివ్స్ అనేది మీకు థాట్స్ మీరు వచ్చినాయి అనుకో, మీరు అబ్జల్యూట్లీ మీరు రాంగ్ థింకింగ్ చేస్తున్నారు. దో ఇట్స్ కరెక్ట్, బట్ మీరు ఇట్లా రాంగ్ థింకింగ్ చేసి ఆ ప్యాటర్న్లో వెళ్ళిపోయి అది మనకే అనేది. రైట్ థింక్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి మంచి జరిగిందో మనం ఎస్
వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఎస్, వాళ్ళు ఇన్ని రోజుల నుంచి లోగా బతికిలు ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. వాడికి జాబ్ వచ్చింది. ఎస్, కష్టపడ్డాడు, జాబ్ వచ్చింది, మంచి హ్యాపీగా బతుకుతుండు. వాడు మా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎస్, వాళ్ళు ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నారు. ఎస్, మా ఒక రిలేటివ్స్కి ఈ ప్లేస్లో జాగ్ ఉన్నది. నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను వాళ్ళని కలవచ్చు, ఆ ప్లేస్కి వెళ్ళచ్చు. సో ఈ విధంగా పాజిటివ్గా ఆలోచిస్తే యు ఆర్ ఇన్ రైట్ ట్రాక్ అండ్ మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఎప్పుడు కానీ మన మైండ్లకి ఏదైతే పంపిస్తామో అదే బయటికి వస్తుంది. ఏదైతే మనం లోపలికి పంపిస్తామో కొన్ని రోజులకు, వెదర్ ఇట్ కుడ్ బి ఇన్ 1 month ఆర్ ఇట్ కుడ్ బి 2 years, ఇట్ కుడ్ బి 5 years, ఇట్ కుడ్ బి 10 years, మీరు కంటిన్యూస్గా ఫీడ్ చేస్తుంటే ఏదైతే లోపలికి అదే మీకు బయట కనిపిస్తుంది. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కళ్ళు మూసుకోండి, ఒక స్విచ్ లైట్ ఆన్ చేయండి, ఆఫ్ చేయండి. మీకు ఏం కనిపిస్తలేదు లైట్, మీరు చీకటి కనిపిస్తుంది. లైట్ వేసినా లైట్ ఆఫ్ చేసినా చీకటి కనిపిస్తుంది. సో ఇన్ ది సేమ్ వే మీకు ఈ లోపు నుంచి బయటికి రాకపోతే ఇలా మీరు ఆలోచిస్తే నెగిటివ్ వేగా ఏది చూసినా మీకు నెగిటివ్గానే కనిపిస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ పర్సెప్షన్ అండ్ మైండ్ సెట్. దీని గురించి నేను మాట్లాడాలంటే ఇంకా ఐ కుడ్ స్పీక్ 3-4 hours వితౌట్ ఇంటరప్షన్. థ్యాంక్ యూ. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను.